పెద్ద పెద్ద కన్యాసాలు చేస్తారు. కన్యాసామి కరెక్ట్ దేవుడు ఉండేది కన్యాసామి కాడ గురుసామి కాడ ఉన్నాడు. చెప్పండి సార్ ఎప్పుడు స్థాపించారు అది? విషయం మాట్లాడుకుంటూ చక్కగా పెట్టామనుకో దేవుడు కూడా వస్తాడు. ఈ స్థలానికి 2011లో నేను భగవంతుని వరకు గుట్టల చుట్టూ సంచారం చేశాను. ఇక ఉన్న ఈ గుట్టలన్నీ చుట్టూ పైగా ఆ శిఖరం కూడా ఎక్కినాకు, ఆ చెట్టు కాడికి కూడా అన్ని దిక్కులే ఎక్కి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ముళ్ళ గుహలు ఉన్నాయి. ఇక్కడ ఈ గుట్టకు అవతల భాగంగా ముళ్ళ గుహలు, దాంట్లో ఎప్పుడు నీళ్లు ఉంటాయి, లోపలికి పోరాదు, మనం పోయే కాడికే పోతాం. అయితే ఆ గుహ దాటిపోతే ఆ నీళ్లు దాటిపోతేనే లోపల మూలులు ఉంటారు. అయితే అదన్నీ మొత్తం చుట్టూ తిరిగిన ఎక్కడ చూసినా కూడా రకరకాల గుళ్ళు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అష్టభైరవులు ఉంటారు చుట్టూ. ఆ నుంచి పోతే ఆడంగా చక్కగా మన కళ్యాణ మండపం ఉంది, రామ మందిరం, రాముల వారి గుడి ఉండే. నేను ముందుగాలు వచ్చినప్పుడు రామ మందిరం ఉండే. ఆడ నుంచి చక్కగా ఆడంగా మెట్లు ఎక్కికుంటూ పైకి పోయినా. పైకి పోతే అక్కడ 3-4 కోనేరులు, పెద్ద పెద్ద కోనేరులు ఉంటాయి. అక్కడి నుంచి అన్ని పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. ఇతల బాధ కట్టి కూర్చుంటేందుకు దిమ్మెలు ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటూ పోతే ఆడికి 3వ కోనేరు కాడి పోయిన తర్వాత మన లింగమంతుడి గుడి, చౌడమ్మ గుడి ఉంది. అది దాటిగా పైకి వెళ్ళిపోతే ఆ లింగమంతుడి గుడి అది ఉన్నది. ఎప్పుడు చూసిందంటే 1980లో వచ్చిన కదా నేను, 1980గా 86లో అది చూసిన. ఆడిపోయి ఏది మన పెద్దగడ్డి లింగమంతుడు తీసేసారు స్వామి. ఆ గుళ్ళో ఇంత తగ్గ చూస్తే ఏం అవ్వబడేది. చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఆ నుంచి అవి దాటేసి పైకి వెళ్ళిపోతే అక్కడ పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయం మొత్తం ఆ 2086కే మొత్తం ధ్వంసమై ఉంది. గుడి మాత్రం చెక్కు జరగకుండా అట్లే ఉంది. పిల్లల మరి శివాలయంలే ఆ త్రిలింగేశ్వరాలయం అది బ్రహ్మాండంగా ఉంది. ఆ నుంచి మళ్ళీ తిరిగి వచ్చుకుంటూ అన్ని ఫోటోలు తీసుకుంటూ వచ్చి ఆర్సీలో ఫోటో తీసుకుంటాం. అక్కడ ఆడికి వచ్చిన తర్వాత ఈ ఆళ్ళ నుంచి ఇళ్ళకి వస్తే ఇక్కడ ఇది కూలిపోయి ఉంది, ఏం పైగా కప్పు లేదు. ఇక దాన్ని చూసి కొద్దిగా ఆడ బండలు ఉన్నాయి, ఇక బాగుంటుంది అని చెప్పి నిర్ణయించుకున్నాను నా మనసుకు. ఆ తీసిన ఫోటో ఉంది కదా, ఇంటికి పోయిన తర్వాత కడిగించిన మహర్షి వాళ్ళు ఆ ఆర్సీలో పడి ఉన్నాడు. ఆ మహర్షిని చూసిన, ఆ యోగా చేస్తే ఆయన చెప్పాడు, ఇది మహాపవిత్రమైన స్థలం బిడ్డ, ఆ కాలంలో నేను నిర్మించిన, నువ్వు దీన్ని చెయ్యి, నేను తపస్సులనే ఉన్నా ఇక్కడ. ఇదే గుట్టలో ఉండే ఆయన ఇప్పటికి కూడా తపస్సులనే ఉన్నాడు. ఆ సొరంగాలు ఉన్నాయి, అవి మీరు నిష్టగా భక్తి చేసిన వాళ్ళు అయితే నీకు తీసుకుపోయి చూపిస్తా ఒక పూట. అయితే ఒకసారి మాలేసిన వ్యక్తి మళ్ళీ మాంసం తింటే ఎందుకు పనికిరాడు. నేను మాలేసిన ఎప్పుడు 50 ఏళ్ళ కింద, మళ్ళీ తీయలేగా. అయితే ఆ మాలేస్తే మీరు వయసులు కనుక ఏం చేయాలి, మాంసం, గుడ్లు, చేపలు, మందు తాగొద్దు. తాగకుండా కనుకుంటే నా సొంతం దగ్గరికి వస్తే మీకు అనుష్ఠానం చేసి జంజం వేస్తా, ఉపదేశం ఇస్తా, ఎట్లా చేయాలనో పూజలు చెప్తా. నేను గురువుని, నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు. మన తెలంగాణ, ఆంధ్రలో అంతటా ఉన్నారు. అయితే నేను ఇప్పటి వరకు కేదార్నాథ్ నుంచి రామేశ్వరం దాకా మొత్తం దాదాపుగా ఒక 15,000 యజ్ఞాలు చేసిన. కేదార్ నుంచి సరస్వతి నది ఒడ్డున కూడా చేసిన. శ్రీరాముడు సరియు నదిలో మునిగి చనిపోయిన స్థలం ఉందిగా, అక్కడ కూడా ఆయన ఆత్మశాంతి కొరకు చేసేస్తున్నాడు అయోధ్యకు. అటువంటివన్నీ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఆయన చెప్తే ఇది కట్టడం 2012 నుంచి స్టార్ట్ చేసిన. 11లో అన్ని నిర్ణయం చేసిన. 11లోనే ఇక్కడ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి యజ్ఞం చేసిన, పూజలు చేసినప్పుడు ఊర్జనం వచ్చిన స్వామి ఇక్కడ అన్ని మనకు దీన్ని బ్రహ్మాండంగా మనం కార్యక్రమం బ్రహ్మాండంగా చేయలే. 2 క్వింటాల అన్నంతో మంచి అన్న కుంభాభిషేకం చేసినాం, అన్నాభిషేకం చేసినాం, దేవుడి కార్యక్రమాలు చేసినాం. అన్ని ఫోటోలు వివరణ మొత్తం ఉంది. 2014 నుంచి బాపు ఇక్కడ తిరుగుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ మా శిష్య బృందాన్ని అందరినీ వెంటేసుకొని మేమంతా 21 మంది శిష్యులు ఉన్నాం గురువు గారికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు చేసుకుంటూ తన సొంత డబ్బులతోటే అన్నదాన సత్రం కానీ, ఈ శివలింగం కానీ, ఈ పెద్ద శివలింగం కానీ, అక్కడ ఆ దేవాలయం కానీ, లోపల ఉన్న శివలింగం కానీ
లోపలికి పోతుంది మెట్లు వేసుకొని మెట్లతోటి పోయి ఏర్పాటు చేసినాం. ఇవన్నీ ఈ శివలింగంలో 20,000 ఉన్నాయి. 20,000 శివలింగాలు పెట్టారు. ఒక 2 కిలోల పాదరస లింగం ఉంది. 2 కిలోల పాదరస లింగం ఉంది. 20,000 శివలింగాలు దీంట్లో పెట్టి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ శివలింగానికి అంత ప్రతిష్ఠత ఉన్నది ఇక్కడ. అయితే పోతే బంగారు లింగాలు 2 బంగారు లింగాలు, వెండి లింగాలు 2 పోతే మిగతా అన్ని మన పార్థివ లింగం అంటే మట్టితో చేయబడ్డ లింగాలు 2 పంచలోహ లింగాలు 2 ఇవన్నీ ఏ శాస్త్రీయ ప్రకారంగా చేయాలో ఆ అగమ శాస్త్ర ప్రకారంగా మొత్తం చేసిన. వీటితో పాటు మనకు నీకు అష్టదిక్పాలకులను ఏర్పాటు చేసి లోపల అష్టదిక్పాలకుల అష్టదిక్పాలకుల యంత్ర ప్రతిష్టలు కూడా ప్రతిష్ఠా కార్యక్రమాలు చేసి దీంట్లో వీడియో ఉంది, మీరు మీ దాంట్లో పంపించుకోరు. చూపిద్దాం. ఈ కార్యక్రమాలన్నీ గురువు గారు చేస్తున్న స్వామి. ప్రతి కార్తీక మాసంలో కానీ ఒక నిమిషం బాబు స్వామి నువ్వు ప్రతి కార్తీక మాసం కానీ మహాశివరాత్రికి కానీ కార్తీక మాస పుణ్యకాలంలో ప్రతి వారానికి అంటే 4 వారాలు కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ. ప్రతి వారం అన్నదాన కార్యక్రమం. మీలాంటి స్వాములు భక్తులు భగవద్భక్తులు అందరినీ పిలుస్తున్నాం. సూర్యాపేటకు కూడా మొత్తం తెలియజేస్తున్నాం. పత్రికా రూపాలు కానీ లేకపోతే పేపర్ ద్వారా కానీ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కానీ తెలియజేస్తున్నాం. దీంతోపాటు కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రికి స్వామివారి కళ్యాణం జరుపుతుంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం అందులో జరపాలని ఈ సంవత్సర కాలంలో అక్కడ జరపాలనే ఆలోచన అన్నదాన సత్ర కార్యక్రమం ఏర్పాటు చేయించిండు గురువు గారు. వారి ఆధ్వర్యంలో ఈసారి కళ్యాణం అక్కడ జరుపుతాం. ఆ రోజు చండీ హోమం జరుగుద్ది ఇక్కడ పెద్దగా. ఈ చుట్టూ గ్రామాలకు సంబంధించి చీవల మండలానికి సంబంధించిన చుట్టూ గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తుంటాం ప్రతిసారి. దీనిలో ఇంకొక ప్రతి ఒక్క భగవద్భక్తులు అందరూ వస్తుంటారు ఇక్కడికి. అన్నదాన సత్రం పేరు రమా సత్యనారాయణ అన్నదాన సత్రం అని చెప్పి ఏర్పాటు చేశారు. అయితే దానిలో ప్రతి పౌర్ణానికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుతారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు రానున్న కాలంలో కార్యక్రమాలు ప్రతి పౌర్ణానికి సత్యనారాయణ వ్రతాలు చేసి సామూహిక అంటే ఎంతమంది వచ్చినా కూర్చుండబెట్టి వాళ్ళు టికెట్ తీసుకొని కూర్చొని చేసుకునేట్టుగా చేస్తా. ఆ ప్రకారంగా చేస్తా. అన్నదానం ప్రతిరోజు అన్నదానం చేస్తా. నేను ఇక్కడే ఉంటా. ఇది గృహస్థాశ్రమ ధర్మం అయిపోయింది. వానప్రస్థాశ్రమ ధర్మానికి వచ్చే సంవత్సరం ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉండి కార్యక్రమాలన్నీ జరిపిస్తుంటా. ఈ సిద్ధాంతం ఏంటిదంటే జగద్గురు ఆదిశంకర్ల వారి సిద్ధాంత ప్రకారంగా నేను ఉపదేశం ఇస్తే సాంఖ్యము తారకము అమనస్కము అచలము పరిపూర్ణం ఇవన్నీ 7 చక్రాలు చూపిస్తా. మూలాధార స్వాదిష్టాన అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రాల చక్రాలు నీలో ఉన్నాయి. పంచభూతాత్మకమైన శరీరం ఇది. పంచభూతాలు ఉన్నాయి. దీపాన్ని ముట్టిస్తే మీరు ఏదో దండం పెడుతుంటారు. అగ్నిలింగాయ విద్మహే జ్యోతిస్వరూపాయ ధీమహి తన్నో అగ్నిలింగేశ్వర ప్రచోదయాత్. దీపానికి దండం పెట్టేది. అగ్నిలింగం పృథ్వీలింగము, ఆకాశలింగము, వాయులింగము, జలలింగము, అగ్నిలింగము 5 లింగాలు ఉన్నాయి. పంచభూత లింగాలు. పంచభూత లింగాలలో ఇక్కడ అగ్నిలింగం ఉంది. అక్కడ అగ్నిలింగం అగ్నిలింగం ఉన్న దగ్గర ప్రతి హోమాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు దీపం ముట్టించేది ఎక్కడైతుందో ఆ దీపం ఏమన్నా దండం పెట్టారా దీపానికి? నేను ఉన్నంతకాలం నీకు జ్యోతి ఇతరులు వెలిగిస్తా. నా లోపల ఉన్న జ్యోతి చల్లారి నీ తెలిసి ఐక్యం చేసుకో. ఇక నాకు భూమి మీదకి రావద్దు. అదే కోరుకోవాలి దేవుణ్ణి. నేను ప్రాణంతో ఉన్నంత వరకు, నువ్వు నాలో ఉన్నంత వరకు నేను ఇక్కడ నీ కొరకు జ్యోతి వెలిగిస్తా. నా లోపల జ్యోతి ఆరిపోతే నువ్వు నీలో ఐక్యం చేసుకో. ఇక మళ్ళీ బయటికి ఇచ్చిపెట్టకు. అది కోరుకోవాలి.